कल्याणे तल्पाश्वभवान कल्याणः वर्धतां दीर्घमायुः। గోదారి గట్టే మురాదారి పొద్దున్నే సూర్యుడు వచ్చేది ఆదారి ఇది మనసు ముంతలో మమతే చిలికిన పాల పొంగుల మా ఊరు కలల తోటలో కళ్ళలు తెలియని కన్నె కళ్యాణిది ఊరు తొలి కోడి కూతతో పొద్దు పొడిచి వచ్చాయి ముక్కు మురిపాలు వేడిలో సిగ్గు తెలిసి పుట్టాయి ముద్దు మురిపాలు వస్తాడని వరుడొస్తాడని కలలే కంటూ చూస్తుంది కళ్యాణి ఓ కళ్యాణి ఏమిటే ఏం చేస్తున్నావు? నెయిల్ పాలిష్ వేసుకుంటున్నానమ్మా. లైట్ కలర్స్ నచ్చవు కదా, మరి ఎందుకు వేసుకుంటున్నావు? బావకు నచ్చుతుంది కదమ్మా. బావకు అది నచ్చుతుంది, బావకి ఇది నచ్చుతుంది అని నువ్వు అంటూనే ఉండు. ఈలోగా వాడు ఆ గోవర్ధన్ రావు కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత నువ్వు తీరిగ్గా కూర్చొని జీవితాంతం నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉండు. జరగని అమ్మా, ఆ పెళ్లి జరగాలి, ఆ ఆస్తి రావాలి. ఆ తర్వాత కదా బావకి నా మీద ఎంత ప్రేముందో అందరికీ తెలిసేది. ఏమిటి అంటున్నావు? మీ బావకు నీ మీద ప్రేమ ఉందా? ఏం ప్రేమ? ఎలాంటి ప్రేమ? అదే అత్తయ్య, మీ అందరి మీద ఎలాంటి ప్రేముందో అలాంటి ప్రేమే. ఇంట్లో రక్త సంబంధీకుల మీద చూపించే ప్రేమకి, వరసైన వాళ్ల మీద చూపించే అభిమానానికి చాలా తేడా ఉంటుంది. ఏంటదినా? ఏంటో మాట్లాడేది? నా కూతురిని తక్కువగా చేసి మాట్లాడితేనే ఊరుకునేది లేదు. ఈ ఇల్లన్నా ఈ ఇంటి మనుషులన్నా దానికి ఎంత గౌరవం తెలుసా మీకు? అంత గౌరవం ఉంటే వెంటనే ఓ పని చేయండి. ఏంటదత్తయ్యా? ఇదిగో, ఈ డబ్బు తీసుకొని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటదినా? మాకు డబ్బులిచ్చి వదిలించుకోవాలని చూస్తున్నావా? అది కొంచెం ఇచ్చి. అసలు విషయం నువ్వు మర్చిపోతున్నావు. నీ కూతురు నా కోడలు, దానికి ఈ ఆస్తి మీద హక్కుంది. అంటే మా డబ్బు మాకే ఇచ్చి మమ్మల్ని ఇంట్లోంచి తరిమేద్దామని చూస్తున్నావా? నా కూతురు ఇక్కడికి వచ్చి దాని వాటా గురించి అడిగినప్పుడు అప్పుడు ఆలోచిస్తాను దానికి ఏమి ఇవ్వాలి. ఇప్పుడు ఇది తీసుకొని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. అత్తయ్య, బావ పెళ్లి కళ్ళారా చూశాక మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం. పెళ్లికి శుభలేఖలు పంపిస్తాను. ఆ టైంకి వచ్చి పెళ్లి చూసి 4 మెతుకులు తినేసి వెళ్ళిపోండి, సరిపోతుంది. అంటే మాకు తింటానికి గతి లేకుండా వచ్చామనుకుంటున్నావా వదినా? అమ్మా నువ్వాగు. అలాగే అత్తయ్య, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? అలాగే వెళ్ళిపోతాం. రేపు తెల్లవారుగానే ఇక్కడి నుంచి బయలుదేరతాం. చాలా కృతజ్ఞురాల్ని. తీసుకో. హుసై, నీ తెలివితేటలు తగలబడా. ఏమిటే నువ్వు చేసింది? నేను చెప్తాను కదమ్మా, నువ్వు టెన్షన్ పడకు. అయ్యో, ఏం చెప్తావో ఏమిటో. నీ మాటలు అర్థం కావు, నీ మొహంలో ఫీలింగ్స్ అర్థం కావు. అయ్యో,
ఏంటండి ఇంకా మీరు నిద్రపోలేదా? లేదండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. మీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? ఏమిటంత అర్జెంట్? అర్జెంట్ ఏమి లేదు. మీరు ముందు భోంచేసి రండి, తర్వాత మాట్లాడదాం. లేదండి, ఆఫీసులో లేట్ అవుతుందని టిఫిన్ తెప్పించారు, తినేసి వచ్చాను. ఓ, మీరు ఇంటి భోజనం తప్ప బయట భోజనం చేయరని మీ అమ్మగారు చెప్తుంటారు. ఒక్కోసారి తప్పదు కదండి, పని వదిలిపెట్టి భోజనం చేసి రావడం కుదరదు. అలాగని తినకుండా వర్క్ చేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు. మన వల్ల ఇంకొకరు ఫీల్ అవ్వడం ఎందుకు చెప్పండి? అంటే మీ వల్ల ఇంకొకరి మనసు బాధపడకూడదనేది మీ సిద్ధాంతం, అంతే కదా? అవును. అవతల వాళ్ల కోసం అంతగా ఆలోచించేవాళ్ళు మీ అమ్మ చెప్పే మాట ఎందుకు వినరండి? మా అమ్మ మాట నేను వినలేదా? ఎప్పుడండి? మీకేదో పెళ్లి సంబంధం వచ్చిందట కదా, ఆ పిల్లని చూడటానికి వెళ్ళనన్నారట. అమ్మ మీతో మాట్లాడిందా? ఏం సార్, మీ ఇంటి విషయాల్లో నేను జోక్యం చేసుకోకూడదా? అలా ఏం లేదండి, మీరు ఎప్పుడూ మా కుటుంబంలో సభ్యులే. ఆ నమ్మకంతోనే చెప్తున్నాను. మీ అమ్మగారు చెప్పినట్టు ఒకసారి వెళ్ళి చూసిరండి. అది కాదండి, ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి చేయకుండా నేనెలా చేసుకోను? పైగా నాకొచ్చే జీతం నాన్న చేసిన అప్పులకే సరిపోతుంది. ఇప్పుడు ఇంకో అమ్మాయిని కోడలుగా తీసుకొచ్చి తనని బాధ పెట్టడం తప్ప ఏంటి ప్రయోజనం? నా చెల్లెల్ది అసలే సున్నితమైన మనసు. ఆ వచ్చే అమ్మాయి పొరపాటున తన లోపాన్ని ఎత్తి చూపినా, తనని తక్కువ చేసి మాట్లాడినా తను తట్టుకోలేదు. నా చెల్లెలు బాధపడితే నేను మా అమ్మ తట్టుకోలేవు. ఇదంతా ఆలోచించే వద్దన్నాను. మీరు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. కానీ మీరు చెప్పింది నాణానికి ఒకవైపు, మరోవైపు కూడా ఆలోచించాలి కదా. ప్రపంచంలో మీరు చెప్పినట్టే అందరూ ఉండరు కదా. వేణీళ్లతో చన్నీళ్లు కలిసిపోయినట్టు మీతో కలిసిపోయే అమ్మాయి రావచ్చు. మిమ్మల్ని, మీ అమ్మగారిని, జానకిని తన కంటి రెప్పలా చూసుకునే మనస్తత్వం ఉండే అమ్మాయి రావచ్చు. మీకు తోడుగా ఉంటూ మీ ఇంటిని చక్కదిద్దుకునే అమ్మాయి కూడా రావచ్చు. మీరు అలా ఎందుకు ఆలోచించరండి? ఈ కాలంలో అలాంటి వాళ్ళు ఉంటారా? మీలాంటి వాళ్ళు ఉండగా లేంది అలాంటి వాళ్ళు ఎందుకు ఉండరు? చూడండి, మీ అనుమానాలకి చెక్ పెట్టి అమ్మగారు చెప్పిన సంబంధం ఒకసారి వెళ్ళి చూసిరండి. దానివల్ల అమ్మ సంతోషిస్తుంది, మీకు ఒక అవగాహన ఉంటుంది. ఏమంటారు? మరీ అంత సీరియస్గా ఆలోచించకండి. ఇది ఆఫీస్ కాదు, ఇల్లు. ఇక్కడ మీ మోనోప్లే పనికిరాదు. పక్కవాళ్లు చెప్పే మాటలు కూడా కాస్త వినాలి. ఓకే ఓకే మీరా గారు.